సంఘటన జరిగి కరెక్ట్‌గా 1 మంత్ అవుతుందండి. శనీశ్వరం వెనక ఉన్నప్పుడు రామేశ్వరం వెళ్ళినా పోదన్నట్లు ఎంతో కష్టంతో అంత దూరం నుంచి పల్సర్ బండిపై జాబు పని మీద మా ఇంటికి వచ్చిన మా తమ్ముడు ఎప్పట్లాగే ఇంటి ముందరే అందరి బళ్ళు ఉంటున్నాయి కదా అని లైట్ తీసుకొని ఇంటి ముందు బండి పెట్టి లోనకి వచ్చి దుప్పటి కప్పుకొని పడుకున్నాడండి మా తమ్ముడు. ఇక వచ్చిన పని అయ్యింది కదా వెళ్ళొస్తానక్క అని చెప్పి కిందకి వెళ్ళి చూసిన మా తమ్ముడికి మా ఆయనకి పల్సర్ బండి దొంగలు చుక్కలు చూపించారు. ఆ దురదృష్టానికి తోడు ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాస్ కూడా ఆన్ చేయలేదు. మా ఓనర్ గారు గర్జనలకు భయపడి టీవీ పాడైపోతుందని ప్లగ్గులన్నీ తీసి పక్కన పెట్టి జాగ్రత్త పడ్డారు. ఎంతో ఇష్టంతో కష్టంతో అప్పు చేసి మరీ కొనుక్కున్న బండి మాత్రం దొంగల పాలయ్యింది. మా తమ్ముడు నేను దుఃఖాన్ని ఆపుకోలేకపోయాము. మీరు కూడా అశ్రద్ధ చేయకండి. బీ సేఫ్ అండ్ కీప్ యువర్ థింగ్స్ సేఫ్. ఎవరి థింగ్స్ వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.